నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము కేతువు జన్మస్థానం నుంచి, లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నప్పుడు ఎవరి జన్మజాతకంలో అయినా, అలాగే కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు కానీ, గోచారంలో కూడా 4వ స్థానానికి వచ్చినప్పుడు మనం ఎటువంటి ఉపశమన చర్యలు, పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అంటే, మనం పసుపు రంగు వస్త్రాన్ని ధరించటము, అలాగే గుడిలో సమర్పించటము, బంగారపు చెవిపోగులు మనం పెట్టుకోవడం కూడా మంచిది. అలాగే ప్రవహించే నీటిలో పసుపు పచ్చ నిమ్మకాయలను వేయటము, అలాగే ఇంటి పురోహితునికి లేదా గురువు గారికి ఎప్పుడూ కూడా మనం నమస్కారం చేయటం, మన శక్తి కొద్దీ వాళ్ళకి సహాయం చేయటము, అంటే దాన ధర్మం అని కాకుండా వారికి ఏదైనా సరే మనం సమర్పించుకోవటము, శనగలను ఎక్కువగా పంచటము గురువు చేసినట్టయితే మంచి జరుగుతుంది. కేతువు కూడా చేసుకోవచ్చు. అలాగే ఉలవలు కూడా మనం పంచినట్టయితే మంచి జరుగుతుంది.